కానీ హలో చెప్పు. హలో అట్లా కాదు, అక్కడ అక్కడ హలో చెప్పు. హలో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఏంటి సో ఇవాళ వీడియో ఏంటంటే వాట్స్ ఇన్ మై హాస్పిటల్ బ్యాగ్ అనమాట. సో ఇవన్నీ నేను బ్యాగ్లో ప్యాక్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు 9 months స్టార్ట్ అయ్యి 15 days అయిపోయింది. సో ఇంకా ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుందో తెలీదు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి పెయిన్స్ వచ్చినప్పుడు వెళ్ళాల్సిందే. సో ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను కొంచెం ముందుగానే అన్నీ ఆర్డర్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇవన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసి హాస్పిటల్ వెళ్ళాలన్నమాట ఎప్పుడో సిచ్యువేషన్ వస్తే అప్పుడు. అండ్ ఈ వీడియో మెయిన్గా ఎందుకు చేస్తున్నాను అంటే నాలాగే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి తెలియదు కదా ఏమేమి ప్యాక్ చేసుకోవాలి ఏంటి అని. సో అవన్నీ నేను ఇక్కడ చెప్తున్నాను. ఎవరైనా మర్చిపోతే కూడా ఈ వీడియో చూసి లిస్ట్ రాసుకొని ప్యాక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కన్నయ్య, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అను. లెట్స్ చెప్పు. గెట్ ఇంటూ ద వీడియో. వీడు శ్రీయాంష్ అనమాట, మా అల్లుడు. అండ్ ఇంతకుముందు వీడియోస్లో కూడా చూస్తుంటారు. ఇవాళ వచ్చారు నా దగ్గరికి. నీకు పాప కావాలా బాబువా? బాబు కావాలా? పాప వద్దా? చెప్పు, పాప కావాలా బాబు? చెప్పు, పాపనా బాబువా? ఎవరు, పాపనా బాబువా? సరే, నీకు బాబు కావాలా? సో ఇవన్నీ బాబు కోసం తీసుకొచ్చామన్నమాట. ఏంటి, సరే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకటొకటి. సో నేను ఫస్ట్ తీసుకున్న ఐటమ్ అయితే ఇదన్నమాట. ఇవి క్యాప్స్ అండ్ గ్లౌజెస్. సో ఇది క్యాప్. ఇవి 3 సెట్ లాగా వచ్చినాయి అనమాట. క్యాప్, ఇవి షూస్ అండ్ ఇవి హ్యాండ్కి గ్లౌజెస్. బాగుంది కన్నా పాపకి. నీకు రాదు నాన్న, నీ హెడ్కి స్మాల్ అవుతుంది. సో ఇవి 3 pairs తీసుకున్నాను. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. స్మాల్గా బుడ్డి బుడ్డి ఉన్నాయి కదా, ఇవి కూడా 3 తీసుకున్నాను అనమాట. 3 డిఫరెంట్ కలర్స్. అండ్ యాక్చువల్లీ కొత్త బట్టలు వేయొద్దంట పుట్టిన వెంటనే. సో మా మమ్మీ ఏం చేసిందంటే మా కజిన్ వాళ్ళ బాబువి కొన్ని ఆల్రెడీ యూజ్ చేసిన క్లాత్స్ ఉంటే అవి తీసుకొని వచ్చి వాష్ చేసింది అనమాట. పుట్టిన వెంటనే కొత్త వేయొద్దు అని చెప్పి. సో ఇవి కొన్ని ఒక 4-5 pairs ఉన్నాయి. సో ఇవన్నీ మమ్మీ తీసుకుంది. ఇవి పాతవే, ఇవి వాష్ చేసి పెట్టింది. ఇవి 3 మాత్రమే ఇప్పుడు నేను తీసుకున్నాను అనమాట. మళ్ళీ బేబీ వచ్చిన తర్వాత జెండర్ని బట్టి డ్రెస్సెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకులే అని చెప్పి నేను జస్ట్ 3 తీసుకున్నా. అండ్ ఇదొక్కటి నేను ఫోటోషూట్ అప్పుడు తీసుకున్నా. ఇప్పుడు ఇది చాలా పెద్దగా అయిపోతుంది. అండ్ ఈ షూస్ కూడా, ఇవి కూడా ఫోటోషూట్ అప్పుడే తీసుకున్నా. కానీ నేను నీకు వస్తాయేమో నాన్న ఇప్పుడు ఈ షూస్. తీసుకోను. ఏంటవి? ఏంటివి? అమ్మనా. నెక్స్ట్ ఇవి బేబీ వైప్స్ అనమాట. సో ఇవైతే మ్యాండేటరీ, ఇవి ఖచ్చితంగా యూజ్ చేస్తారు. అంటే హాస్పిటల్లో స్నానం ఏం చేపియారు కదా బేబీస్కి. సో ఇవి ఖచ్చితంగా వీటిని వాడతారనమాట. సో ఇదైతే మర్చిపోద్దు ఎవరైనా కూడా. అండ్ నెక్స్ట్ ఇవి బాటమ్స్. ఇవి లంగోటీస్ అనమాట. నేను 12 తీసుకున్నాను. ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. అన్నీ ఆన్లైన్లోనే పర్చేస్ చేసి. యాక్చువల్లీ ఇప్పుడు స్టోర్కి వెళ్ళి తీసుకునేంత ఓపిక, టైం 2 లేవు. సో అన్నీ ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఇవి 12 తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి బేబీ టవల్స్. సో వాళ్ళకి నార్మల్గా మన రెగ్యులర్ టవల్స్ యూజ్ చేస్తే సెట్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి. సో ఇవి సాఫ్ట్ క్లాత్వి ఆర్డర్ చేశాను అనమాట, ఒక 2. మా కన్నయ్యకి వేసి చూద్దాం. ఏంటి కన్నా ఏం వేసుకున్నావు? పాపనా? ఇప్పుడే బాబు అన్నావు కదా.
సో ఇది అనమాట. అండ్ నెక్స్ట్ ఇవి బ్లాంకెట్స్ కూడా సాఫ్ట్గా ఉండేలాగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను సమ్మర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బేబీ కాబట్టి. సో సాఫ్ట్ది అండ్ కొంచెం థిన్ తీసుకున్నాను. వింటర్లో వచ్చే వాళ్ళు అయితే కొంచెం లావుగా తీసుకోవాలి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది, సూపర్ సాఫ్ట్ ఉంది. అండ్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో బేబీ ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ వచ్చే వరకు కూడా యూజ్ చేయొచ్చు, అంత పెద్దగా ఉన్నాయి అన్నమాట క్లాత్. చూడు ఏంటిది, మంకీ మంకీ మంకీ. సో ఇవి 2 తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకో వైట్లోనే నచ్చాయి. కొంచెం మురికి అవుతుండొచ్చు కానీ వైట్ అయితే లుక్ బాగుంటుంది కదా క్లాసీగా. సో అందుకే వైట్లోనే తీసుకున్నా. దీనికి కలర్ ప్రింట్ వచ్చింది, దీనికి నార్మల్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ లాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇవేంటంటే షీట్స్, బెడ్ పైన డైరెక్ట్ బేబీని వేయకుండా కింద వేస్తే కొంచెం ప్రొటెక్షన్ లా ఉంటుంది, ప్లస్ తొందర డ్రై అవుతుంది, బెడ్ కూడా పాడవకుండా ఉంటుంది. సో చిన్న బేబీ సైజుకి తీసుకున్నాను అనమాట షీట్స్. ఇవి 3 తీసుకున్నాను. తీసేనాను, మర్చిపోయాం. ఇంకా ఇవి కూడా బాటమ్స్ అనమాట. మమ్మీ ఓకే. సో ఇవి కూడా మమ్మీ కొన్ని స్టిచ్ చేయించింది. బాటమ్స్ కూడా కొత్త ఏదంట పుట్టిన వెంటనే. సో అట్లీస్ట్ ఫస్ట్ 1-2 డేస్ కోసం అని చెప్పి ఇవి స్టిచ్ చేయించింది. ఇవి కూడా ఒక 10 to 8 స్టిచ్ చేయించింది. అండ్ నెక్స్ట్ ఇంకా బెడ్డింగ్ విషయానికి వస్తే ఒక సెట్ తీసుకున్నాను అనమాట. 3 ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇదైతే మ్యాండేటరీ, ఎందుకంటే మస్కిటోస్కి ప్రొటెక్షన్ ఉంటుంది కదా. సో ఇది తీసుకున్నాను. ఎందుకో నాకు పింక్ కలరే తీసుకోవాలనిపించింది. చాలా కలర్స్ ఉండే, అంటే ఉన్నవన్నీ ఏంటంటే ఈ బ్యాక్ ఏమో ఒక కలర్, లోపలంతా వైట్ ఉందన్నమాట. ఎందుకో నాకు వైట్కి వెళ్ళాలనిపించలేదు. ఇదైతే డైలీ ఖచ్చితంగా వాడతాం కాబట్టి. సో వైట్ ఉంటే తొందర పాడవుతుంది అని చెప్పి ఇంకా 2 sides పింక్ ఉన్నదే తీసుకున్నాను. ఇదొకటి తీసుకో, బచ్చుకో దాంట్లో. అండ్ ఇదేమో మనం ఎత్తుకున్నప్పుడు వాడతాం కదా. సో ఇలా అనమాట. ఇందులో లోపల బేబీ ఉంటుంది, ఫుల్ ప్రొటెక్షన్. ఇంకా ఎవరికి ఎత్తుకోవడానికి ఇచ్చినా ఇలా ఇచ్చేయచ్చు మనం. ఇగో లేదురా, నా లోపల బేబీ లేదు. జోజో బేబీ పో, యోయో బేబీ, యోయో బేబీ, యోయో. అండ్ ఇది ఇంకోటి. ఇవి 3 యాక్చువల్లీ సెట్ లాగా వచ్చాయి. ఇది కొంచెం స్టైలిష్గా ఉందన్నమాట. ఇలా దగ్గర చేసుకొని టై చేయాలి. ఇక్కడ ఇలా రౌండ్ షేప్ వస్తుంది. అండ్ దీనికి పిల్లోస్ కూడా వచ్చాయి. ఇదేమో నెక్ పిల్లో. ఆగ్నానా ఇవేమో సైడ్స్కి. అండ్ నెక్ పిల్లో 2 types, ఇలా ఉంది, ఇలా ఉంది. సో దేంట్లోకైనా యూజ్ చేయొచ్చు. ఇది బేబీ కనేదా సిట్. అంటే ఫుల్ హ్యాపీ ఇంకా ఇక్కడ సిట్ అంటే. హాయ్ చెప్పు, హాయ్. లే ఇంకా వేరే నెక్స్ట్ వేరే చూపిద్దాం. సో ఇవి అనమాట బేబీ ఎసెన్షియల్స్. ఇంకా బేబీతో పాటు నా ప్రోడక్ట్స్ కూడా ప్యాక్ చేసుకోవాలి కదా. బేబీవి ఎంత ఇంపార్టెంటో మదర్వి కూడా అంతే ఇంపార్టెంట్. సో నా కోసం ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నా అంటే, ఇది నెక్ పిల్లో. సో నెక్ పిల్లో యాక్చువల్లీ నెక్ పెయిన్ ఉంటుందేమో మళ్ళీ హాస్పిటల్లో. అసలు పిల్లోస్ కొన్ని హాస్పిటల్లో ఇస్తారు, కొన్నింటిలో ఇవ్వరు. ఏమైంది పట్టుకో. సో కొన్ని హాస్పిటల్స్లో పిల్లోస్ ఇస్తారు,
వీడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. వీడు సైలెంట్ ఉన్నప్పుడే మాట్లాడాలి అయితే. కానీ నేను సైలెంట్కి వచ్చేపు అట్లా కూర్చో సైలెంట్గా, ఓకేనా? సో ఇది నెక్ పిల్లో అనమాట. ఇది కొన్ని హాస్పిటల్స్లో పిల్లోస్ ఇస్తారు, కొన్ని హాస్పిటల్స్లో ఇవ్వరు. ఇక్కడ సిట్. సో అందుకోసం అని చెప్పి నేను ఇది ఒకటి పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి పీరియడ్ ప్యాంటీస్ అనమాట. ఇప్పటివరకు నేనైతే వాడలేదు. సో ఇప్పుడు తీసుకున్నాను. సో చూడాలి ఇవి ఎలా ఉంటాయని. అండ్ నెక్స్ట్ ఇది ఫీడింగ్ బ్రాస్. సో ఇవైతే మ్యాండేటరీ ఇంకా. అండ్ నెక్స్ట్ ఒక 3 నైటీస్ పెట్టుకుంటున్నాను. 3 నైటీస్ అండ్ ఒక 2 హ్యాంకీస్. సో ఇవన్నీ బ్యాగ్స్లో ప్యాక్ చేయాలి ఇప్పుడు. కానీ నేను కొద్దిసేపు మామయ్య దగ్గరికి వెళ్ళి ఆడుకోపో. అదే వీడియో చేసుకుంటుంది. మామయ్య దగ్గరికి వెళ్ళి ఆడుకోపో. ఈ డాగ్ తీసుకొని వెళ్ళి ఇచ్చేసి రాపో, మామయ్యకి ఇచ్చేసి రాపో. బాయ్. సో ఈ బ్యాగ్స్లో ప్యాక్ చేసేస్తాను అనమాట ఇవన్నీ. సో ఇంతే ప్రస్తుతానికైతే. ఇప్పటికి వెళ్ళడం ఇష్టం లేదు, మళ్ళీ వచ్చేసాడనమాట. సరే నేనైతే ఆల్మోస్ట్ అన్నీ చూపించేశాను. ఇవే అనమాట నేను తీసుకున్నవి హాస్పిటల్కి. ఇంకా నాకు తెలిసి అయితే ఏం మిస్ చేయలేదు. ఇంకొక 1-2 డేస్ ఏదైనా మిస్ చేస్తే ఆలోచించి పెట్టేసుకుంటాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. కన్నయ్య చెప్పు. ఎవరికి చెప్తున్నావు? వాళ్ళకి చెప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.